సత్యవాడల మనాటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చికెన్ పులుసు తయారీ విధానం చూద్దాం. అరకిలో చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, ధనియాల కారం, దానికి సంబంధించిన పదార్థాలు స్క్రీన్ మీద ఉన్నాయి. స్టవ్ వెలిగించి బండి పెట్టి అందులో ఒక గరిటె నూనె వేసి, నూనె కాగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువగా పెడితే మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు మాడిపోయి కూర అనేది మనకి చేదుగా వస్తుంది. అలా కాకుండా ఇలాగా మనం మీడియంలో పెట్టుకొని వేయించుకొని ఒక 5 సెకండ్లు మూత పెట్టేయాలి. ఈలోపు మనం పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టాలి. ఈ విధంగా అయితే మనకు ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగేసిన చికెన్ని ఇందులోనే వేసేసి ఒకసారి కలిపేసి అందులోనే కొద్దిగా 1.5 స్పూన్ల ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఉప్పు అంతా కూర అంతా పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఫ్లేమ్ తగ్గించి పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా అయితే మనకి ఉప్పు వేసిన తర్వాత చికెన్లో ఉన్న నీరు అయితే ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ నీరు కూడా కొద్దిగా ఇంకిన తర్వాత ఇందులోనే మనం 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచి దాని మీద కూడా ఒక 5 సెకండ్లు మూత పెట్టి మనం ఫ్లేమ్ తగ్గించుకొని మగ్గించుకోవాలి. తర్వాత తీసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి కూరలో నూనె అయితే బయటికి తేలుతుంది. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి వేగిందని సరిపోతుందన్నమాట. ఇందులోనే 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 6-7 పచ్చిమిర్చి వేసి ఒకసారి మిశ్రమాన్ని అంతా కలిపేసుకొని ఒక 5 సెకండ్లు మనం అలాగ మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఒక 30 గ్లాసుల నీళ్ళు పోసుకొని నీరంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కూరని కొంచెం దగ్గరికి రానివ్వాలి. ఈ విధంగా మనకి కూర వచ్చిన తర్వాత ఇందులోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, గుజ్జు తీసేసి చిక్కగా గుజ్జుని ఇందులో వేసుకొని పులుపు సరిపడా వేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి కలిపేసుకొని మనం ధనియాల కారం పెట్టుకున్నాం కదా, అది 1 స్పూన్ వేసి ఇంకో 1/2 స్పూన్ టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇందాక ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పాం కదా, ఆ ఉప్పు ఇప్పుడు మనకు సరిపోలేదు కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. చూసి వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతుంది. అందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే మరి చింతపండుతో మొత్తం అంతా ఉడకదు కాబట్టి కొద్దిగా నీరైతే వేసుకున్నాను. కొద్దిగా మరిగిన తర్వాత తీసేసేయడమే. కూర అయితే రెడీ అయిపోయింది.